అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రైల్వే అట్ 24 ఆల్వేస్ రైల్వే ఫ్యాషన్. సో ప్రస్తుతం మనం రైల్వే ఎలక్షన్ సంబంధించి వీడియోస్ చేస్తున్నాము. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సింగరాబాద్ డివిజన్ డిఎస్ ప్రొఫెసర్ సార్ అయితే మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో మరి వారి సింగరాబాద్ డివిజన్ పరిధిలో ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగస్తులు ఏ విధమైన మద్దతు తెలుపుతున్నారు ప్రతి సెక్షన్కు విజిట్ చేసినప్పుడు, సో పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో వీడియో చూసిన రైల్వే ఉద్యోగ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం ఇప్పుడే డిఎస్ అయినటువంటి ప్రొఫెసర్ సార్తో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. నమస్కారం హరీష్ గారు. సో అవకాశం ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఛానల్లో ఒక వీడియో ఇవ్వాలనే ఒక ఆశయంతో మేము అడిగినప్పుడు తప్పకుండా మీరు ఓకే చెప్పారు. సో ఎలా నడుస్తుంది సార్? అంటే ప్రతి సెక్షన్ విజిట్ చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి ఫుల్ బిజీ క్యాంపెయిన్ జరుగుతుంది. సెక్షన్ వైజ్గా మీరు విజిట్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మేము కనుక మీరు మాకు మద్దతు ఇస్తే మేము ఈ డిమాండ్ నెరవేర్స్తామని, లేదా వాళ్ళు మీకు ఎలాంటి రిక్వెస్ట్గా మీకు ఏమన్నా వాళ్ళ సమస్యలు వివరిస్తున్నారా? ఎలా జరుగుతుంది క్యాంపెయినింగ్ మొత్తం? ముందుగా ప్రత్యేకంగా మీకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీ సార్. ద్వారా యావత్ రైల్వే ఎంప్లాయీస్కి నా యొక్క ప్రత్యేకంగా నమస్కారాలు. రైల్వేలో నిర్వహించబోయే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో ఎస్ దాదాపుగా 5 ట్రేడ్ యూనియన్స్ వాళ్ళ యొక్క రికగ్నిషన్ కోసం నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సీరియల్ నెంబర్ 4గా అఫీషియల్గా సౌత్ సెంట్రల్ రైల్వే అథారిటీస్ పబ్లిష్ చేయడం జరిగింది. చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ డాక్టర్ ఎం రాఘవయ్య గారి నేతృత్వంలో ఓకే ఎన్నో మైలురాళ్ళు, అంటే ఎంప్లాయీస్ కూడా ఎవరు ఆ రోజున ఊహించున్నారు అని వాళ్ళకి ఆ కల్పన కూడా కలిగి ఉండదు. అంటే ఇలాంటి డిమాండ్లని ఎన్ఎఫ్ఐఆర్ బోర్డు ముందు ప్రస్తావిస్తుందని చెప్పి మనం దాన్ని ఫలితాలు పొందుతామని చెప్పి కొన్ని జెండాలు అయితే 2007లో ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది. రైల్వేలో ఎన్నికలు రావటం 2007, రెండోసారి 2013, ఇది 3వ ఎన్నిక 2024. చాలా జీతాలు, పై టైం పెరుగుతున్న ధరలు. సో ఈ యొక్క వ్యత్యాసాన్ని పూడ్చడానికి ఎన్ఎఫ్ఐఆర్ ఆ రోజుల్లో ప్రతిపాదించినటువంటి డియర్నెస్ అలవెన్స్, కరువు బచ్చం, అసలు దాంట్లో ఎవరి పాత్ర కూడా లేదు. ఇవాళ ఆ నాయకులు చెప్పుకొని తిరుగుతున్నారు క్యాన్వాసింగ్ లో, ఇది మేము సాధించాం అని చెప్పేసి. అసలు ఏ రోజైతే ఎన్ఎఫ్ఐఆర్ దీన్ని బోర్డు ముందు ప్రస్తావించిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జస్టిస్ దాస్ గారి కమిటీని నియుక్తి చేయటం, ఆ దాస్ గారి కమిటీ కూడా ఇది ఎన్ఎఫ్ఐఆర్ డిమాండ్ కాబట్టి ఎన్ఎఫ్ఐఆర్ యొక్క రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ యొక్క రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి అదే విధంగా సబ్మిట్ చేయటం. దీనిలో ఏకైక పాత్ర ఎన్ఎఫ్ఐఆర్దే, ఇది ఏకైక డిమాండ్ ఎన్ఎఫ్ఐఆర్ది కాబట్టి మిగతా ఏ ఫెడరేషన్స్కి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు నివేదికను ఇచ్చి ఈ విధంగా మనం ఈరోజు డిఏని మనం పొందగలిగాము. ఇది ఒక మైలురాయి. ఇలాగా ఎన్నో మనం అద్భుతమైన డిమాండ్లని కార్మికుల కోసం బోర్డు ముందు ప్రస్తావించడం, వాటి యొక్క ఫలితాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. మనకు డిసెంబర్ 4, 5, 6 ఎన్నికలు అయితే నిర్వహించబోతుంది. రైల్వే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ గుర్తింపు పొందడానికి సంఘాలకైతే ఒక అవకాశం ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. మరి గుర్తింపు పొందిన తర్వాత ప్రధానంగా కార్మికుల పట్ల ఎలాంటి, ఇప్పుడు చాలా మంది కొత్త ఉద్యోగస్తులకు ఎన్పిఎస్ ఉంది, దానిపై ఈ మధ్య యూపీఎస్ వచ్చింది, మరి ఓపీఎస్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో దానిపైన ఏమైనా పోరాటం చేస్తారా? 8th పే కమిషన్ కూడా ఉంది, దానిపై ఎలాంటి ఎజెండా తీసుకురాబోతున్నారు? ఈ క్యాంపెయిన్ లో మీరు ఎలాంటి ప్రశ్నలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, వాటికి సమాధానం మీరు ఏం చెప్పబోతున్నారు? మీకు అత్యధిక మెజార్టీ ఇవ్వబోతున్నారు. సో సర్వేల ద్వారా వస్తుంది మనకి ఏంటంటే ఎంప్లాయీస్ సంఖ్య అత్యధిక మెజార్టీ రాబోతుంది తెలుస్తుంది. దానిపై మీరు ఏమంటారు? వాళ్ళ ఎజెండాలు మరి పూర్తి స్థాయిలో తీసుకెళ్తారా లేదా? నెక్స్ట్ థ్యాంక్ యూ. మీరు ఆ మాట అన్నారు. వాస్తవానికి కూడా ఏ రోజైతే మహానాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు 17/10/2024 రోజున నామినేషన్ పర్వదినాన వారు నామినేషన్ మనం వేసాము. ఆ రోజే మనం సికింద్రాబాద్లో చూసాం జనసందర్భం. అంటే రైల్వే ఎంప్లాయీస్ ఇది బలవంతంగా మేము దాన్ని మొబిలైజ్ చేసింది కాదు. ప్రతి రైల్వే కార్మికుడు కూడా అరే మా మహానాయకుడు నామినేషన్ పర్వాన మేము అక్కడ ఉండాలా, సికింద్రాబాద్లో ఆయన యొక్క బలాన్ని మేము పెంచాలా, మనోధైర్యాన్ని పెంచాలనే అనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో వాళ్ళు సికింద్రాబాద్ చేరుకోవటం, ఆనాడే సంఘ యొక్క విజయం మీరు అన్నట్టుగా మా సన్నాహం మొదలైనాయి. ఏదైనప్పటికీ ఎలక్షన్స్ ఫార్మాలిటీస్ కాబట్టి
ఆ రోజు జరిగినటువంటి ఆ మహాసభలో ఒక మహాసభ కూడా ఏర్పడడం జరిగింది ఎంప్లాయీస్ సంఘం. ఆ మహాసభ ద్వారా మా కేంద్ర నాయకులు ప్రత్యర్థి అన్ని ఆర్గనైజేషన్స్కి ఒక సవాల్ వేయడం జరిగింది. అయ్యా, మేమన్నీ కూడా ఇవాళ చెప్పుకొస్తున్నాం, ఇవన్నీ ఎన్ఎఫ్ఐఆర్ సంఘ్, ఎంప్లాయీస్ సంఘ్ మరి ఎన్ఎఫ్ఐఆర్ ద్వారానే సాధించామని చెప్పి మీరేమో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మేము కూడా ఇందులో మేము పాత్రలు అని చెప్పేసి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు సవాల్ ఏంటంటే ఏవైతే మేము సాధించామో సంఘ్ యొక్క కల్చర్, డాక్టర్ హరిరాఘవ యొక్క కల్చర్ ఏంటంటే ఏవైతే మేము సాధించామో అయ్యే మేము ప్రచారిస్తాం. ఎవరో సాధించినటువంటి విషయాన్ని మేము చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, సంఘ నాయకత్వానికి కానీ ఎల్ఎఫ్ఐఆర్ నాయకత్వానికి లేదు. సో ఇలాంటి ఫలితాల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎన్ఎఫ్ఐఆర్ సాధించినవే, మీరు తప్పుగా ప్రచారం చేసుకుంటున్నారు, మేము చేసామని చెప్పేసి. కాబట్టి మీరు రండి, ఎక్కడైనా సరే ఒక ప్లేస్ మీరు డిసైడ్ చేసినా పర్వాలేదు, మేము డిసైడ్ చేసిన ప్లేస్కైనా రండి, వచ్చి ఎంప్లాయీస్ ముందు మనం విత్ ఎవిడెన్స్ వాళ్ళకి చెప్దామని చెప్పేసి మనం చాటు వేయడం జరిగింది. కానీ 17/10/24 ఎక్కడ, ఈ రోజున దాదాపు 27/11 మనం తారీఖులో ఉన్నాం. ఈనాటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎర్రజెండా నాయకులు ఎవరు కూడా దాన్ని స్వీకరించలేదు. ఈ రోజు వరకు కూడా ఏఆర్ఎఫ్ నాయకులు కూడా, ఎందుకంటే ఏ నాయకుడు అయితే కేంద్ర నాయకుడు ఆ రోజు సవాళ్ళు ఇవ్వడం జరిగిందో అతను జోనల్ సెక్రటరీ ఎన్ఎఫ్ఐఆర్ కూడా, అంటే ఏఆర్ఎఫ్ నాయకులు కూడా ఈ రోజు ఎవరు దాన్ని స్పందించలేదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, దీన్ని బట్టి ఎంప్లాయీస్ కూడా, విజ్ఞతలందరూ కూడా అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క పాత్ర ఈ రోజు మనం ఏదైతే ఫలితాలు మనం చెప్పుకుంటూ వస్తున్నామో వారి పాత్ర శూన్యం అని చెప్పి. సో మెజారిటీగా మన యొక్క సికింద్రాబాద్ జోన్ కనుక చూసుకుంటే 70,000 పైచీలు క్వార్టర్స్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ భారీ పర్సెంటేజ్ అయితే ట్రాక్ మెయింటెనెన్స్ ఉంది సార్. మరి వాళ్ళలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ట్రాక్ మెయింటెనర్లకి లంచ్తో కూడిన 8 గంటల పని విధానం ఇప్పటి వరకు ఇంకా అది అమలు కాలేదు. దానిపై మీరు ఒకవేళ వాళ్ళందరూ కలిసి మీకే భారీ మెజార్టీ ఇస్తే మరి వాళ్ళకి కోరిక నెరవేరుద్దంటారా? షూర్గా. చూడండి, నేను అనుకుంటాను ఏ ట్రాక్ మెన్ సోదరులు కూడా ఈరోజు వాళ్ళు ఊహించుండరు. అంటే ఎన్ఎఫ్ఐఆర్ ద్వారా ఏదైతే ఆలోచన నాకు ఇవాళ తట్టిందో అది ఆల్రెడీ రైల్వే బోర్డు ముందు పెట్టడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ట్రాక్ మెయింటైనర్లు ఎంజాయ్ చేసే 4 గ్రేడ్ పే స్ట్రక్చర్ అది ప్యూర్లీ ఎన్ఎఫ్ఐఆర్ యొక్క సబ్జెక్ట్ మాత్రమే. దాన్ని 2012లో మనం 4 గ్రేడ్ పే స్ట్రక్చర్ సాధించగలిగాం. కానీ అక్కడితో మనం ఆగలేదు. అది 3%గా 2800 వాళ్ళు ఇవ్వటం, మనం దాని డిమాండ్ని కంటిన్యూ చేయటం, 14లో దాన్ని 3 నుంచి 6 వాళ్ళు పెంచటం, అయినా మనం అల్పేరకుండా మళ్ళీ పోరాటం చేసాం. 2019 స్థాయికి 19 నాటికి అది 10%గా రావటం. అక్కడికి ఆగామ మన ప్రస్థానం అంటే లేదు. అంటే ఆయన సంకల్పించాడు ఆ రోజున, నా ట్రాక్ మెయింటైనర్ ఎంత హార్డెస్ట్ వర్కింగ్ కండిషన్స్ లో పనిచేస్తుంటాడో అలాగా పనిచేసే వ్యక్తి ఈ రోజున, అంటే ఆ రోజు సంకల్పం ఏంటైనా ట్రాక్ మెయింటైనర్ ఏసీలో ఆయన ట్రావెల్ చేయాలి. ఆ సంకల్పంతో ఈ రోజు మనం 2011లో మనం సాధించగలిగింది ఎన్ఎఫ్ఐఆర్. అంటే లెవెల్ 1లో పనిచేసేటువంటి ట్రాక్ మెయింటైనర్ అతను గనక ఆన్ డ్యూటీ కనుక ట్రావెల్ చేస్తే అతను 3rd ఏసీలో ట్రావెల్ చేసే సదుపాయం ఈ రోజు కలిగింది. ఆనాటి సంకల్పం అంటే నా ట్రాక్ మెయింటైనర్ కూడా ఒక సీనియర్ టెక్నీషియన్ స్థాయి, అంటే 42 గ్రేడ్ పే స్థాయి, ఆ స్థాయికి ఎదగడం, అతను కూడా ఒక ఫస్ట్ క్లాస్ పాస్ ఎంజాయ్ చేస్తూ 2nd ఏసీలో ట్రావెల్ చేయాలనేటువంటి ఆయన సంకల్పం. ఆ సంకల్పం దాని ద్వారానే అతను 2017లోనే రైల్వే బోర్డు ముందు ఆయన ప్రస్తావన పెట్టడం జరిగింది బోర్డు పేరులో. అది ట్రాక్ మెయింటైనర్ కి 4200 గ్రేడ్ ఆన్ పార్ విత్ మిగతా టెక్నీషియన్ కేటగిరీ లాగా. అంటే రాబోయే రోజుల్లో ట్రాక్ మెయింటైనర్ 18 గ్రేడ్ పై కట్ అయిపోయి 19లో ఎంటర్ అయ్యి 19, 24, 28, 42 స్థాయికి ఎదిగేటువంటి దిశలో మన యొక్క పిఎన్ఎం ఐటమ్ సిద్ధంగా ఉంది. దానిపైన చర్చలు జరిగినాయి. రైల్వే బోర్డు దాన్ని ఒప్పుకొని బోర్డ్ ఆఫ్ మన రైల్వే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా పంపడం జరిగింది. అది మనకు వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. జిఎస్ గారు మరీ దానిపైన రిమైండర్ ఇవ్వడంతో బోర్డు వాళ్ళు రిప్లై ఇచ్చారు. సార్, ఇది ఆల్రెడీ మేము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఓ లెటర్ ఇచ్చాం,
అయినప్పుడు వాళ్ళు స్పందించట్లేదు. మీరు రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి తన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు అది రిజాల్వ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ లెటర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది దీనిపైన. అంటే వారు ఏంటంటే వారి యొక్క సంఖ్య ఎక్కువ, ట్రాక్ మెయింటెనర్ ఇండియన్ రైల్వే స్థాయిలో 2,30,000 పైన సంఖ్య. అంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ చాలా ఉంటుంది అనేటువంటి దిశలో వాళ్ళ యొక్క రిలక్టెన్స్ గవర్నమెంట్ తీదనమాట ఇది. అలా కాకుండా ఈ రోజు చదువుకున్న పిల్లలు చాలా వచ్చారు. మరి ట్రాక్ మెయింటెనెన్స్ లో అయితే అసలు మనం ఊహించలేము. బీటెక్లు, ఎంటెక్లు దానిపైనే అసలు మాట్లాడితే. సో అలాంటి పిల్లలకి చక్కటి అవకాశం, మెరుగైన అవకాశాలు కలిగించడానికి వారికి అసలు ఆ రోజుల్లో ఓన్లీ ప్రమోషనల్ కోటా మాత్రమే ఉండింది. అని మనం డిఆర్ కోటా 80% ఉండింది. దాన్ని మనం బ్రేక్ చేసి ఈరోజు ఎల్డీసీ తీసుకురాగలిగాం 20%కి. డిమాండ్కి అనుకూలంగా అది కూడా సరిపోవట్లేదని చెప్పేసి 25% ప్రమోషనల్ కోటాకి ఎన్హాన్స్ చేయడం 20 నుంచి, అలాగే ఎల్డీసీ కూడా ఉన్న 20 నుంచి 25% ఎన్హాన్స్ చేయడం అనేటువంటి దిశలో మన అడుగులు ఉన్నాయి. అది బోర్డు ముందు ప్రస్తావన పెట్టడం జరిగింది ఎన్ఎఫ్ఐఆర్. అలా కాకుండా జీడీసీ ఉన్నటువంటి డిఆర్ కోటాలో ఎలిమెంట్లో 25% జీడీసీ మనం పట్టుకోగలిగాం వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి. అది వాళ్ళకి సరిపోలేదు. ఆ యొక్క 25% మనం ఎన్హాన్స్ చేసి 50% చేయగలిగాము. అయినప్పటికీ ఆ యొక్క సంఖ్యకి అది వాళ్ళకి సరిపోవట్లేదు. పిల్లల యొక్క రాక ఇప్పటికే మరీ ఆరాశలో మనం చూస్తున్నాం. మెరుగైన క్వాలిఫికేషన్తో వస్తున్నారు. కాబట్టి లేటరల్ ఇండక్షన్ ద్వారా 10% కోటా వాళ్ళకు ఉంది. దాని ద్వారా వాళ్ళ ఆప్షన్ ఇచ్చి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశం అదర్ డిపార్ట్మెంట్స్కి. అంటే వాళ్ళు ఆపరేటింగ్ వెళ్తే స్టేషన్ మాస్టర్ అవ్వటమో, లేకపోతే గార్డ్ అవ్వటమో, లేదా కమర్షియల్కి వెళ్ళి CCTC కావటమో, తద్వారా వారు CTI స్థాయి అంటే లెవెల్ 9 స్థాయికి ఎదిగేటువంటి ఆస్కారం వాళ్ళకు ఉంది. ఇలాంటి అవకాశాలు ఎన్నో మనం ఎన్ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనం కలిగించగలిగాం. కొత్తగా వినూత్నంగా ఇంకా ఇది వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి ఎల్డీసీ ఓపెన్ టు ఆల్ అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ రోజు పిల్లలు మీరు అంటున్నారు, ఆ రోజే సంకల్పించాడు మా మహనీయుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు. 2019లోనే ఈ సబ్జెక్ట్ టేకప్ చేయడం, బోర్డు ముందు ప్రస్తావించడం. అయితే 2021లో కోవిడ్ తో కొంత మనం ఇబ్బంది పడటం, దాన్ని ఇంకా జనవరి 22లోనే దీన్ని బోర్డు పిఎన్ఎం ఐటమ్ గా మార్చి ఎన్ఎఫ్ఐఆర్ ఈరోజు ఎల్డీసీ ఓపెన్ టు ఆల్ కాన్సెప్ట్ కూడా మనం బోర్డు ముందు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి వారికి పాస్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేవు. వాటిపైన కూడా ఎన్ఎఫ్ఐఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా, అంటే ఈ రోజున ఏముందంటే తండ్రి లేకపోతేనే తల్లిని ప్రతిపరిచేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలా కాకుండా తండ్రి బతుకున్నా సరే ఇద్దరు తల్లిదండ్రులకి వాళ్ళు కూడా సమానంగా వారితో పాటు ట్రైన్లో ట్రావెల్ చేసేటువంటి సదుపాయం. అలాగే ఈ రోజు ఉన్నటువంటి మెడికల్ మాఫియాలో బయటికి వెళ్తే చాలా లక్షలు ఖర్చు అవుతుంది చిన్న వాటికి కూడా. సో అలాంటి మనకున్నటువంటి చాలా జీతాలు ఆ పిల్లలకు సరిపోవట్లేదు. కాబట్టి వారికి కూడా మెరుగైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ రావడం కోసం ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంకా మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటూ వస్తున్నాం, మీ అందరికీ కూడా తెలుసు, 1/1/2004 నుంచి ఏదైతే ఎన్పిఎస్ ఆ రోజున ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆనాటి నుంచి ఎన్ఎఫ్ఐఆర్ పోరాటం చేపట్టింది. అంటే ఎన్ఎఫ్ఐఆర్ యొక్క సంకల్పం ఎన్పిఎస్ ని తరిమి కొట్టడం, ఓపీఎస్ ని తీసుకురావడం అనేది 20 సంవత్సరాల పోరాటం మీరు చూశారు. రకరకాలుగా మనం నినాదాలు చేసాం, మన యొక్క వాయిస్ వినిపించే ప్రయత్నం చేసాం, డెమాన్స్ట్రేషన్స్ చేసాం, తర్వాత హంగర్ ఫాస్ట్లు కూడా నిర్వహించాం. వీటన్నిటితో కొంచెం గవర్నమెంట్ స్పందించడం జరిగింది. ఇటీవల కాలంలో అంటే ఆగస్టులో గవర్నమెంట్ ఈపీఎస్ స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. అది మీరు విన్నారు. ఇప్పుడు ఎలాగో ఒక సామెతను చూడండి, అంటే సామెత అంటే అన్నం ఉడికిందా లేదా మనం ఎలా చెప్పగలుగుతాం? అంటే ఒక మెతుకు తీసుకొని మనం చెప్పొచ్చు అన్నం ఉడికిందా లేదా. అలాగా ఈరోజు ఎవరైతే ప్రత్యర్థి యూనియన్లు, ఫెడరేషన్లు చలామణి అవుతున్నాయో వారి యొక్క విజ్ఞత ఎంతవరకు ఉంది, వారికి వాస్తవంగా ఎంప్లాయీస్ పట్ల సమస్యల పట్ల అవగాహన ఉందా, ఎంప్లాయీస్ గవర్నమెంట్ తెచ్చే వీటితో ఎలాంటి నష్టాలకి వాళ్ళు గురవుతారు,
వారి కుటుంబాలు ఎలా నష్టాలు పాలవుతారు అనేటువంటి విషయాలపై అవగాహన ఉందా అనేది దానికి ఇది ఒక చిన్నటి ఎగ్జాంపుల్ అనమాట. అంటే యూపీఎస్ స్కీమ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారే వీరితో మీటింగ్ చేశారు. మీటింగ్ చేసి ఆ మీటింగ్ లోనే ఆయన ప్రస్తావన చేశాడు. ఏమని, అరే మీరు ఇంత పోరాటం చేస్తున్నారు ఓపీఎస్ కోసం, ఒక మెరుగైన స్కీమ్ గవర్నమెంట్ ఈ రోజు ముందుకు వచ్చింది యూపీఎస్ అని చెప్పేసి, ఇదిగో అని చెప్పేసి వాళ్ళు పేపర్లు ఇచ్చారు. ఆ నాయకులు అటుపక్క నాయకులు కూర్చున్నారు, ఇటుపక్క మన మహానాయకుడు డాక్టర్ వరరాయ్ గారు ఉన్నారు ఆ మీటింగ్ లో. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మామూలుగానే చూడండి, వాళ్ళు నేషనల్ లెవెల్ లీడర్స్ మరో ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ అంటే ప్రెస్ వాళ్ళు న్యాచురల్ గా వస్తారు, అడుగుతారు ఏంటండి మీటింగ్ ఇవ్వాలని చెప్పేసి. సో ఆ మహానాయకుడు ఏఆర్ఎఫ్ నాయకుడు, ఎర్రజెండా నాయకుడు, ఆ నాయకుడు బయటకు వచ్చేసి ప్రెస్తో మాట్లాడడం జరిగింది. అది బహుశా మీరు అందరూ వినే ఉంటారు. యూపీఎస్ స్కీమ్ ఒక మంచి స్కీమ్ ఈ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అందరు కూడా రైల్వే ఎంప్లాయీస్ సంతుష్టంగా ఉన్నారు. ఇంకా ఓపీఎస్ అనేటువంటి పదవే లేకుండా ఈరోజు గవర్నమెంట్ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది అని చెప్పేసి ఆ నాయకుడు చెప్పడం గమనార్థం. మీరందరూ కూడా వీడియోస్ కూడా వచ్చాయి, వైరల్ అయింది. ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాదు, అతను 4 మహాసభల్లో కూడా మాట్లాడుతూ దీని గురించి మరీ ప్రస్తావించి చెప్పారు. యూపీఎస్ అనేది మంచి స్కీమ్, దీనిలో ఇంకా దీంతో అన్ని సమస్యలు రైల్వే ఎంప్లాయీస్ సమస్య పైన అని చెప్పేసి ఆయన కొంచెం మూర్ఖంగా చెప్పడం జరిగింది. మరి అలాంటి మీటింగ్ నుంచే మా 3 రంగుల జెండా నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు, ఎన్ఎఫ్ఐ జనరల్ సెక్రటరీ గారు బయటకు వచ్చిన తర్వాత అంతే సమయంలో, ఎంత సమయంలో అయితే వారు కూడా ఆయన ముందు ప్రస్తావించడానికి స్కీమ్ ముందు పెట్టారో, మరి ఆయన చదివాడు, అందులో అది బాగుందని చెప్పాడు. ఇదే నాయకుడు అంతే సమయంలో చదివాడు, బయటికి వచ్చాడు, ప్రెస్ మీట్ చేశాడు. ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం మీరు కూడా వినే ఉంటారు. ఆయన ఏం చెప్పారు, ఎన్ఎఫ్ఐఆర్ అధినేత ఏం చెప్పారు, అరే 2 అంశాలు యూపీఎస్ లో ఎన్ఎఫ్ఐఆర్ అది స్వాగతిస్తోంది. అదేంటంటే ఏపీఎస్ ఏ విధంగా అయితే ఓపీఎస్ లో 50% ఆఫ్ ది లాస్ట్ పే డ్రాన్ అది గ్యారంటెడ్ పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుందో ఆ యొక్క అంశం ఇవాళ యూపీఎస్ లో వాళ్ళు ఉంది. రెండోది మినిమం పెన్షన్ 10,000 రూపాయలు అని చెప్పేసి గవర్నమెంట్ అందులో స్కీమ్ లో పెట్టడం జరిగింది. ఈ 2 అంశాలను మాత్రమే ఎన్ఎఫ్ఐఆర్ స్వాగతిస్తుంది. మిగతా అంశాలు ఏదైతే యూపీఎస్ లో మీరు చెప్పుకొచ్చారో అవన్నీ కూడా ఎన్ఎఫ్ఐఆర్ అపోజ్ చేస్తుంది. ఏ అంశాలు అయితే ఈ రోజున ఓపీఎస్ లో ఉన్నాయో అవన్నీ మీరు తీసుకొచ్చి యూపీఎస్ లో జతపరిచేంత వరకు ఎన్ఎఫ్ఐఆర్ యొక్క పోరాటం ఓపీఎస్ కోసం మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఈ మహానాయకుడు చెప్పాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏ లీడర్షిప్, ఏ ఆర్గనైజేషన్, ఏ ఫెడరేషన్ ఎంప్లాయీస్ తో ఉంది, ఎంప్లాయీస్ యొక్క సమస్యలతో ఉంది, ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీస్ తో ఉందో, ఇది అందుకు నేను ఉదాహరణ చెప్పాను. అంటే అంత అవగాహన కూడా వారికి లేదు ఏంటి అనేది. అలాంటిది ఈ రోజున లోకల్ గా మేము చూస్తున్నాం, పోస్టర్లో ప్రింట్ చేసి మొత్తానికి పాంప్లెట్స్ చేశారు, పోస్టర్స్ పైన అతికిచ్చారు. అందులో ప్రధానమైన డిమాండ్ వాళ్ళు కూడా ఓపీఎస్ కోసం అని. అంటే ఒక పక్క వాళ్ళ మహానాయకుడు ఓపీఎస్ వద్దు, యూపీఎస్ బాగుందని చెప్తాడు, స్థానిక నాయకత్వం మాత్రం మాకు ఓపీఎస్ కావాలా, ఓపీఎస్ కోసం పోరాడుతున్నాం అని చెప్పారు. అంటే వాళ్ళల్లో ఎక్కడ కూడా ఏకాభిప్రాయం లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, అసలు కార్మికులంటే వాళ్ళకి అసలు పట్టింపే లేదు. అది సో అంటే మొత్తానికి మేము భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా ఓపీఎస్ పైన పోరాటం చేస్తాం, ప్రతి ఒక్క కార్మికుని హక్కు ఓపీఎస్ సాధించుకోవడం అనే ఒక ఎన్ఎఫ్ఐఆర్ లక్ష్యంతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారైతే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డిక్సన్రావు డివిజన్ డిఎస్ పౌరస్ అయితే చక్కగా వివరించడం జరిగింది. గతంలో కూడా మేము దీనిపై పోరాటం చేసాం, 20 ఏళ్ళు పోరాటం చేసాం. తర్వాత వచ్చిన యూపీఎస్ మీద 2 అంశాలు బాగున్నాయి, మిగతా అంశాలపై మా అధినేత ఒప్పుకోలేదు. తప్పకుండా కొత్తగా జాయిన్ అయిన 2004 తర్వాత జాయిన్ ప్రతి ఒక్క ఉద్యోగికి ఓపీఎస్ అనేది సాధించేంత వరకు మేము పోరాటం చేస్తామని పౌరస్ అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అలాగే అవకాశం ఇచ్చినందుకు. చివరిగా మీరు ఎంప్లాయీస్ ఉద్దేశించి ఏమన్నా మాట్లాడంటే చెప్పండి. ప్రతి రైల్వే కార్మికుడికి నా యొక్క విన్నపం ఏంటంటే, డిసెంబర్ 4, 5, 6 ఇందాక నరేష్ గారు అడిగినప్పుడు నేను చెప్పాను. అంటే ఈ ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ యొక్క ఆలోచనలు, ఎన్ఎఫ్ఐఆర్ యొక్క ఆలోచనలు సదా ఎంప్లాయీస్ పనిచేసినటువంటి
పరిసరాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ప్లస్ ఎంప్లాయీస్ యొక్క పురోగతి, అంటే వాళ్ళ యొక్క ప్రమోషనల్ అవెన్యూస్ని చక్కగా మెరుగుపరచడం, అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే ఎంప్లాయీస్ యొక్క కుటుంబాలను కూడా ఏ విధంగా మనం ఆదుకోవాలనేటువంటి చక్కటి ఆలోచనలతో ఎంప్లాయీస్ సంఘ యొక్క సేవలు ఉంటాయి. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే డిసెంబర్ 4, 5, 6 తారీఖు జరిగేటువంటి ఎలక్షన్స్లో మీ అందరూ కూడా రైల్ ఇంజిన్ గుర్తుపై ఓటు వేసి ఓటు వేసి ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో సంఘ్ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ, అలాగే డాక్టర్ మర్రి రాఘవయ్య గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అఖండ మెజారిటీతో మీరు గెలుపునిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.